ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం, ఇప్పుడు గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో చాలా ఇంపార్టెంట్. సో, ఇలాంటి టైంలో ముఖ్యంగా ఎక్కువగా అనీమియా కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏంటి ఈ అనీమియా? ఎందుకొస్తుందంటారు? ప్రెగ్నెన్సీలో చాలా మటుకు ఒక మహిళ శరీరంలో చాలా మార్పులొస్తాయి. ప్రధానమైన మార్పు ఏది చూస్తామంటే, రక్త ప్రసరణ ఆల్మోస్ట్ 30-45% వరకు పెరుగుతుంది. ఎందుకంటే బిడ్డకి మనం న్యూట్రియంట్స్ అప్లై చేయాలి. సో, ఈ రక్త ప్రసరణ పెరిగినప్పుడు రక్త కణాలు కూడా దానికి తగినంత పెరగాలి. సో, రక్త కణాలకి బిల్డింగ్ బ్లాక్స్ ఏమని చూస్తామంటే, కొన్ని మల్టీవిటమిన్స్, కొన్ని ఎలిమెంట్స్ ఐరన్, బి12, ఫోలిక్ యాసిడ్ ఇలాంటి న్యూట్రియంట్స్ వలన మన రక్త కణాలు కూడా దానికి తగినంత పెరిగితే పర్వాలేదు. బట్ ప్రెగ్నెన్సీలో ఈ మార్పుల వల్ల అంత రక్త కణాలకు పెరగకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనీమియా, ఏవైతే మన ఆహార లోపాల వల్ల వచ్చిన అనీమియా ఆర్ డైల్యూషనల్ అనీమియా అంటాం, అది ఎక్కువగా చూస్తాం ప్రెగ్నెన్సీలో. ఓకే. అయితే ఇది అందరిలో ఉంటుందా? అంటే ప్రతి గర్భధారణ తీసుకున్న మహిళలో ఉంటుందా? కొందరిలో మాత్రమే ఉంటుందా? ఆల్మోస్ట్ మేము చూసిన కేసెస్లో అయితే ఇండియాలో ఆల్మోస్ట్ 50% మందికి ప్రెగ్నెంట్ మదర్స్లో అనీమియా అనేది చూస్తున్నాం. అది అంత సివియర్ కాకపోవచ్చు. సో దాంట్లో కూడా మళ్ళీ అట్లా గ్రేడింగ్ ఉంటుంది, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సో మనం బుక్స్ పరంగా డెఫినేషన్స్ చూసుకుంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 10%, అట్లీస్ట్ 10 నుంచి 10.5 వరకు ఉంటే పర్వాలేదు. సో అందుకోసమే మహిళలకి చెప్తాం 11 హిమోగ్లోబిన్ ఉండాలని. సో 11 కన్నా తక్కువ ఉండిన కేసెస్కి అనీమియా అని లేబుల్ చేస్తాం. ఓకే. కొంతమంది అంటే గర్భధారణ సమయంలో, ప్రెగ్నెన్సీ సమయంలో అలసట నార్మలే కదా! అంటే అలసట ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఏ టైంలో ఇంక లేదు ఇది అనీమియా అవ్వచ్చు అని మనం అనుకోవాలి? చాలా కరెక్ట్గా చెప్పారండి. మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏదైతే మనం మహిళల్లో చూస్తాము అంటే అలసట. కానీ అలసట మనం నార్మల్ చిన్న చిన్న పనుల్లో కూడా తెలుస్తున్నది. కూర్చున్నప్పుడు కూడా ఆయాసంగా ఉన్నది, కలర్ ఫేడ్ అవుతున్నది, నెయిల్ కలర్ ఫేడ్ అవుతున్నది, లిప్స్ కలర్ లైట్గా ఉంటున్నది. కొన్ని సివియర్ కేసెస్లోని తన ఓన్ గుండె చప్పుడు తనకి వినిపించడం, ఏదైతే పాల్పిటేషన్స్ అంటున్నాము. కొంచెం ప్రెగ్నెన్సీ మార్పుల వల్ల హార్ట్ రేట్ అందరికీ పెరుగుతుంది, కానీ ఎక్కువగా పెరగడం, 100 కన్నా ఎక్కువ ఉండడం, టాకికార్డియా అంటాం. ఇలాంటి సూచనలు యూజువలీ ఎనీమియా తో చూస్తూ ఉంటాం. అండ్ కొంతమందికి చాలా తినాలనిపిస్తుంది, చాక్ కానీ రా రైస్, దాన్ని పికా అంటాం. సో అది కూడా ఒక చాలా సిమ్టమ్ ఏదైతే మహిళల్లో ఎనీమియా పరంగా చూస్తున్నాం. అవును. కొంతమంది చాక్ తింటుంటారు. ఇది ఎనీమియా డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఐరన్ తలక డెఫిషియన్సీ. ఒక లక్షణం. ఓకే. సో, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మళ్ళా వీళ్ళు? న్యూట్రిషనల్ డెఫిషియన్సీ 70% కేసెస్లో చూస్తున్నాం కనుక, ఏవైతే ఆహారంలో మనకి ఐరన్ రిచ్ ఫుడ్ కానీ, ఫోలిక్ ఫుడ్ కానీ, బి12 రిచ్ ఫుడ్ అంటాం. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోని రెడ్ మీట్ అంటాం, చికెన్ బ్రెస్ట్ అంటాం, ల్యాంబ్ అంటాం. అలాగే వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ లైక్ అంజీర్ ఆర్ ఖజూర్ అంటాము, ఆర్ ఈవెన్ వెజిటబుల్స్లోని క్యారెట్, బీట్రూట్, చాలా విధాగా ఏబీసీ జ్యూస్ అది చేసుకుంటారు, బ్రాకలీ, ఎనీ కైండ్ ఆఫ్ సీరియల్స్, పప్పులు ఏవైతే రోజు మనం తీసుకుంటాం, ఎక్కువగా ఆకుకూరలు, పాలక్ సబ్జీ అవు, లేకపోతే మీకు తోటకూర అవు, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవన్నిట్లో చాలా ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఓకే. అంటే చాలామంది అంటారు నాన్ వెజ్ వాళ్ళకంటే వెజిటేరియన్ వాళ్ళకి అనీమియా ఎక్కువ ఉంటుందనేసి. అది కరెక్టేనంటారా? లేకుంటే వీళ్ళు ఎలాంటి ఫుడ్ ఇప్పుడు మీరు చెప్పినట్లు అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఖర్జూరాలు కానీ తీసుకుంటే సరిపోతుందా? అంటే అది చెప్పడం ఒక అంతవరకు కరెక్ట్. ఎందుకంటే వెజిటేరియన్స్ వాళ్ళకి ఈ హీమ్ ఐరన్ ఏదైతే మనకి రెడ్ మీట్ నుంచి వస్తుందో అది వాళ్ళు తినరు కనుక, ఎక్కువగా వెజిటేరియన్స్లో బి12 డెఫిషియన్సీ చూస్తాం. సో దానివల్ల సప్లిమెంటేషన్ కానీ ఆ రిచ్ ఫుడ్ తింటే సరిపోతుంది. ఓకే. అయితే ఎవరికి ఎక్కువగా అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఎక్కువగా అనీమియా వచ్చే ఛాన్సెస్, ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే మన బేస్, ఇండియన్ ఉమెన్ బేసే చూసుకోవాలి. చాలామందికి హెవీ పీరియడ్స్ ఉంటాయి అడోలసెన్స్ పీరియడ్లోనే, మెనార్కీ తర్వాత అది నిర్లక్ష్యం చేస్తారు. ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఎండోమెట్రియాసిస్ ఉన్నా అది ఇవాల్యుయేట్ చేసుకోరు, దాన్ని అరకట్టరు. అలాగే కొంతమందికి పైల్స్ ఉంటాయి, హెమరాయిడ్స్, అట్లా కంటిన్యూస్ బ్లీడింగ్. కొంతమంది లో రిసోర్స్ సెట్టింగ్స్లోని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, హుక్ వామ్స్, రింగ్ వామ్స్. దీనివల్ల ఆల్రెడీ తన హిమోగ్లోబిన్ తగ్గి ఉంటుంది, అనీమిక్ కండిషన్ ఉంటుంది. అలాంటి మహిళ పెళ్లి చేసుకుని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ఎంటర్ అయినప్పుడు ఆల్రెడీ తనకి రిజర్వ్స్ అనేది తక్కువ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు ఫస్ట్గా మేము చెప్పేలాగా ప్రెగ్నెన్సీ మార్పుల వల్లే డైల్యూషన్ ఎనీమియా వస్తుంది. సో అది సెకండ్ హిట్. సో ఆల్రెడీ రిజర్వ్స్ తగ్గాయి, దాని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీ మార్పుల వల్ల ఛాలెంజెస్ పెరిగాయి, మెటబలిక్ డిమాండ్స్ పెరిగినట్టు తక్కున్నాయి.
దాంతోపాటు తనకి ఆల్రెడీ ఆహార లోపాలు ఉన్నాయి, ఐరన్ డెఫిషియన్సీ ఉంది, తను వెజిటేరియన్, B12 డెఫిషియన్సీ ఉంది. సో ఇవన్నీ యాడ్ ఆన్ అయిపోతాయి. తర్వాత ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, సో తన కేసెస్లో మనకి అనీమియా ఎక్కువగా చూస్తాం. అలాగే కొన్ని సైంటిఫిక్ కండిషన్స్ ఉంటాయి, కిడ్నీ వ్యాధులు ఉంటాయి. సో దాంట్లో దెబ్బతింటుంది ఐరన్ అబ్జార్ప్షన్. కొన్ని మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ ఉంటాయి, సిలియక్ స్ప్రూ కానీ, ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ కానీ. దానివల్ల ఏంటంటే తినిన ఐరన్ కూడా గట్లో అబ్జార్బ్ అవ్వదు. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల క్యుములేటివ్గా మనం రక్తం తక్కువ చూస్తాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.